వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో మరో భారీ ఐపీ బాంబు పేలింది. బోయవీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయలకు పైగా టోకరా వేసి 14 కోట్లకు ఐపీ దాఖలు చేయడం కలకలం రేపింది. గత 20 ఏళ్లుగా చీటీలు వడ్డీల పేరుతో నమ్మించి సుమారు 400 మందిని ముంచేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ఇంటికి తాళం వేసి ఆందోళనకు దిగిన బాధితులకు పోలీసులు నచ్చజెప్పారు. కష్టపడి దాచుకున్న సొమ్ము పోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. మేము చేస్తాం, మీతో కూడా ఉంటాం. మీరు మాకు దాపు, మీరు మేము చాలా బాధలో ఉన్నాము. మమ్మల్ని ఎంత నమ్మించి గుర్తుకోసిన సమయం నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా అల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతుపోయినారు స్వామి. ఇల్లు తెచ్చింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినాడు స్వామి. నేను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పాలి. నాకు చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితులు బాగా వయసు అయిపోయింది. ఇస్తాను ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి. 4 సీట్లు మాకే వల్ల ఇస్తాను. మోసం చేస్తానని ఎస్కోప్ అయిపోయినారు సార్. ఆ పేర్లంతా రాయించేసి మాకు చెక్కులు పండు ఇచ్చినాడు, ఎవరికి ఇచ్చిలేదు. ఎంత రావాలి నీకు పెద్దనా? మాకి 70 లక్షలు రావాలా, చీట్లు 80 లక్షలు రావాలి. ఇప్పుడు 5 చీట్లు మాకే వల్ల అయిపోయినవి. మొత్తం 2 కోట్లు రావాలా? 2 కోట్లు రావు స్వామి. మా బామ్మ ఉంటుంది, మా అల్లుంది, మా మనవరాలది, మా కూర్చుంటే 5 మందిది మాది. 2 కోట్లు రావు స్వామి. ఇస్తానా? నీకు మోసం చేస్తానన్నా. ఈళ్ళ మాది, ఈళ్ళు సమ్మది. నీకు పోయి మోసం చేస్తానని నాన్న, నీకు మోసం చేస్తానన్నా అని చెప్పి ఇట్లా చేసినారు స్వామి. వాడు కాదు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చీటీలు జరిపిస్తాం. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీ. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్ ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, 2 వేసినాం. మేము ఒకరు వేసినాము, కడతాం. మేము కరెక్ట్ కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వడే ఎత్తితే. నేను నవంబర్ ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. అర్థమైంది. నాది 12 లక్షలు రావాలి. నాది మాత్రమే 12 లక్షల రూపాయలు రావాలి. చీటీలు మొత్తం అయిపోయింది. నాది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఏడ దాంకొని ఐపీఎస్సి. ఒక నెల ముందర నేను అడిగిన చరణ్ ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. ఏం చరణ్ ఐపీఎస్ రాస్తున్నావు? నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకే అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం, అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు యాడున్నా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇటు చీటీలు ఏం పరిస్థితి అని చెప్పాలి. 4 లక్షలు ఇచ్చినారు. పూలు కట్టి 1000 పువ్వులు కంటికి నిద్ర లేకుండా కట్టినారు. కట్టి కూడా నేను చాలా ఏళ్ళు అయిపోలేదు. నేనంతా కట్టి 2 ఏళ్ళు దాకా ఉంది. డబ్బులు వచ్చి అడిగినాను. మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లంగా ఉంది, ఆసుపత్రికి పోవాలా తిరుగుతాను. రోజు సాయంత్రం పిల్లలు ఇస్తే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని చెప్పి ఏమో లేదు. రోజు తిప్పించుకుంటాను. పట్టిందే మా సార్ నీ ఇచ్చేమో చేసుకోబో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు. ఇస్తాం పో మాట్లాడు, మాకే ఏమొచ్చింది కాదు ఇయ్యలేదు అని అంటే నేను ఇంకో ఏమన్నానంటే మేము 10 మంది కావాలంటే 20 మంది కావాలంటే మా ఈ రోజు మొత్తం వస్తాము, నీకేమొచ్చింది కాకే డబ్బులు అడుగుతాము, మేము కూడా వచ్చి పదన్నా మీ ప్రాబ్లం ఉంటే మాకు ప్రాబ్లం ఉంటే మాకు మీరు చేస్తా ఉన్నారు కదా, మేము వస్తాం కదన్నా, వాళ్ళు వచ్చి అడుగుతాము అని చెప్తా ఉన్నాము. వాళ్ళు నువ్వేం వచ్చి అడిగేది, మేము ఇచ్చిన వాళ్ళు మేము తీసుకుంటాం, నువ్వేం అడిగేది మేమే తీసుకుంటామా, నీకేం అవసరం లేదు మా, మేము నువ్వు ఇచ్చినాము నీకు ఇస్తాం తీసుకో. 4 లక్షలు ఇచ్చినాము. పూలు కట్టి జగన్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కదిరి ఎమ్మెల్యే
కన్నకుంట వెంకట ప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో జగన్ రాష్ట్రానికి వారసత్వ సంపదగా చెత్తను ఇచ్చాడని 5 సంవత్సరాల పాటు చెత్త పన్ను వసూలు చేశారని విమర్శించారు. చెత్తను వదిలించుకోవటం కోసం ప్రభుత్వం వినూత్నంగా స్వచ్ఛ రథం ప్రారంభించిందన్నారు. ప్రజలు వేస్ట్ ఇస్తే బదులుగా నిత్యావసర సరుకులు ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు చెత్త మీద పన్నును తీసేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి వారసత్వ సంపదగా ఈ రాష్ట్రానికి లెగసీ వేస్ట్ ఇచ్చినాడు. చెత్త మీద పన్ను వేసినాడు 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రంలో ఉండే చెత్తను మాత్రం పేరుకుపోయినటువంటి పరిస్థితులకు దోసేసినాడు. ఆయన వారసత్వంగా ఇచ్చిండేది ఏంటంటే లెగసీ వేస్ట్. ఈ రోజున దాన్ని వదిలించుకోవడానికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేస్తూ స్వచ్ఛరథం పేరు మీద వేస్ట్ ఎవరైనా ఇస్తే, స్పెషల్ గా ప్రత్యేకించి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఈ ప్లాస్టిక్ కానీ ఇతరతర చెత్త ఏదైతే తీసుకొచ్చినా కూడా దానికి 20 రూపాయలు రేటు కట్టి సరిపడా వస్తువులు కానీ దానికి వస్తు రూపేణ వస్తు మార్పు క్రమంలో నిత్యావసర వస్తువులు కావచ్చు, అంతే స్థాయిలో వాళ్ళు వాడేటువంటి దైనందిక జీవితంలో వాడేటువంటి సోపు, పేస్ట్ ఇటువంటివి ఇచ్చి ఈ చెత్తను వదిలించుకునేటువంటి కార్యక్రమము వినూత్నంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలు ఆలోచన చేసుకోవాలి. చెత్త మీద పన్ను వేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఈయనే. జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుండి జీరో వేస్ట్ లీటర్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. తడి చెత్తను బయట పరవేయకుండా ఇంటి వద్దే ఎరువుగా మార్చుకోవాలని అధికారులు తెలిపారు. పొడి చెత్తను మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాలని సూచించారు. స్టెయిన్లెస్ స్టీల్ కూడా పెట్టింటారు. మళ్ళీ ఏం చేస్తారు, అవన్నీ ఎవరెవరు తాగింటారు, అవి గలీజ్ ఉంటాయి, ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ తాగేద్దాం అనుకుంటావా లేదా? నేనైతే ఫస్ట్ అనుకుంటావాన్ని. తాగితే ఇప్పుడు వేడి కాఫీ టీ ఎట్లా ఉంటుందమ్మా? చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. మైనం అనేటువంటిది వేడిలో కరుగుతుందా, కరగదా? కరుగుతుందా? అది కరిగినప్పుడు అది మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి గ్యాస్ట్రో ఎంటైనల్ డిసీజెస్ అంటే జీర్ణకోశటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశం అంటే ఏదైనా రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, ఇంకోటి ఏదైనా రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఈ రోగం మీద ఐడెంటిఫై డయాగ్నోసిస్ చేయలేకపోతున్నాను అని చెప్తాడు. దానికి రీజన్ ఏంటి? ఇలాంటి డిసీజెస్. తిరుపతి జిల్లా పెరుమళ్లపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. గ్రామంలోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన కలెక్టర్ తడి, పొడి చెత్తను వేరు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇంటి వద్ద ఉన్న వ్యర్థాలను ప్రభుత్వానికి అందజేస్తే ప్రతిఫలంగా గృహోపకరణాలను అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉత్పత్తులు తయారు చేసే ప్రక్రియను పరిశీలించారు. పరిశుభ్రమైన సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని చోట్ల పడేశారు. అది ఒక వినూత్నమైనటువంటి ఒక థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది జరుగుతున్నాం. ఒక్కొక్క నెల ఒక థీమ్తో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే 0 లీటర్ గవర్నెన్స్. ఏం లేదు, జీరో లీటర్ అంటే అసలు ఎటువంటి చెత్త లేకుండా ఎట్లా మనము చూసుకోవాలని, ఎట్లా అందరూ ప్రజలే కాదు, ప్రభుత్వం నుంచి ఎన్జిఓలు, వాలంటరీ ఆర్గనైజేషన్ అందరూ పొడి చెత్త వేరు చేస్తే చివరికి జీరో వేస్ట్. దాని నుంచి కూడా మీకు ఆదాయం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మీ ముందు స్వచ్ఛరథం ఒక బండి పెట్టాం. కానీ స్వచ్ఛరథం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్బుక్లు కానీ ఇతరత్ర మిగతా స్టేషనరీ వేస్ట్ కానీ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి సుమారుగా 11 కేజీల ఇది తీసుకొచ్చారు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళకి 11 కేజీలకు గాను కేజీకి మనకి 10 రూపాయల లెక్కన 108 రూపాయలు, 110 రూపాయలు వాళ్ళు దాని నుంచి 110 రూపాయల తాలూకా వస్తువుల్ని మళ్ళీ నోట్బుక్స్ కొనుక్కున్నారు. కొత్త నోట్బుక్, 4 పెన్నులు కొనుక్కున్నారు, 5-6 పెన్సిళ్ళు, అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే మామూలు అయితే అది వేస్ట్. బట్ దీనివల్ల ఏంటి 3 ప్రయోజనాలు. ఒకటి, చెత్త తగ్గుతుంది, చెత్త కుప్పలు తగ్గుతాయి.
ఎవరికి ఎటువంటి జబ్బులు ఇట్లాంటి ఏం రావు. చూడటానికి కూడా కొంచెం మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒక వినూత్నమైనటువంటి ఒక థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది జరుగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి కోటలో మహారాజు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని స్పీకర్ రఘురామకృష్ణరాజు సానుకూలంగా స్పందించడంతో బలిజ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. పాకాలలో రాయలవారి విగ్రహానికి నివాళులర్పించి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన చంద్రగిరి కోటలో విగ్రహం ఏర్పాటుతో పాటు రాయలవారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేయడం సరైనది కాదని కాంగ్రెస్ నేతలు అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన ఉన్న ఫ్లెక్సీలను చించివేయటం, దాడికి పాల్పడటం అవమానకరం అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఉద్యమాలు సహజమని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్ గురించి విమర్శ చేయటం ప్రజాస్వామ్యంలోనే భాగమని అన్నారు. దాడి చేసిన వారిపైనే క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. వాళ్ళ కార్యక్రమం హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో లోపలికి దూరిని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడానికోసం కుట్ర పనడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్తు ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన. నిన్న పోయి బ్రిటిష్ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేస్తే రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినామన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినామంటున్నారు కానీ ఏం కట్టినారో ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉదయం కూడా పోయి రావడం జరిగింది. అయ్యా, వందలాదిగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కేవలం ఇద్దరి మీద కేసు కట్టినామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నిన్న ఎస్పీ గారు ఆఫీసుకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇద్దరు పేర్లు రాసిచ్చినాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి తర్వాత అనుచరులని. వీడియో క్లిప్పింగ్ అని పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక చిన్నగా మాట్లాడితే పోలీసు వాళ్ళు 4 కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారే. మళ్ళీ ఎవరు వచ్చినారు, ఏం లేదనేది మీకు తెలుదా? ఆశాస్పదం కదా. అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ, బ్రిటిష్ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి నాయకులు ముందు నుంచి కార్యాలయాల పైన, ఇంట్ల పైన దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మేము కేసులు కడతాం, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు? వాళ్ళ కార్యక్రమం హైలైట్ చేసుకునే దానికోసం ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా మరి దాడి చేశారు. అడ్డగించిన పోలీసు వారి మీద కూడా మరి నూకి దౌర్జన్యం చేయబోయారు. మరి ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వారికి అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో పదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మరి వారి పార్టీ నాయకులు అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా చెప్తా ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి చెప్తా ఉన్నారు, చట్టాల గురించి చెప్తా ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సంఘటన మీరు ప్రోత్సహిస్తారా? మరి ఏదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే మరి చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టపరమైనటువంటి పద్ధతులను ఎంచుకొని మరి చర్చ చేయాలి తప్ప మరి రౌడీల మాదిరి, వీధి రౌడీల మాదిరి వాళ్ళ ఆఫీసుల మీద, కార్యాలయం మీద దాడి చేయడం అంటే దేనికి సంకేతం అడుగుతా ఉన్నాం. ఢిల్లీలో చిన్న సంఘటన, మరి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో మరి నిరసన వ్యక్తం చేశారని ఇవాళ అనంతపురంలో మరి దౌర్జన్యం చేయడం ఏంటి, దాడికి పాల్పడడం ఏంటి అని అడుగుతా ఉన్నాం. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉన్న వాళ్ళని మరి వారికి
మీరు ఎలాంటి అంటే మెతక వైఖరి అవలంబించకూడదు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అంటే సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నాం. పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తా ఉన్నారు, అవసరమైతే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం దాడి చేస్తే ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఏంటో అంతర్యం ఏంటి? సాధారణమైనటువంటి ప్రజలు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆగా మేఘాల మీద వెళ్ళి మరి తీసుకొచ్చి జైలులో అంటే స్టేషన్లో పెట్టి మరి రకరకాల కేసులు పెడతారు, అవసరమైతే థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తారు. ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా. అనంతపురం జిల్లాలో 2 అంతర్జాతీయ దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. ఖాళీగా ఉన్న ఇళ్లలో దొంగతనానికి పాల్పడుతున్న కురుబ రామాంజనేయులు అలియాస్ భాషా, వల్లేపు ప్రసాద్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 143 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. కురుబ రామాంజనేయులపై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇళ్ల దొంగతనాలతో పాటు ఫోక్సో కేసు నమోదు చేశారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అయిన జైపాల్ రెడ్డి గారు, రామయ్య గారు, శేషగిర్లు, ఎస్ఎస్ మన శరత్చంద్ర గారు, రాజశేఖర రెడ్డి, తులసాని కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక 2 ముద్దాయిల్ని ఇళ్లలో దొంగతనాలు చేసే ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి అనంతపురం టౌన్ నవోదయ కాలనీకి చెందిన కురుబ రామాంజనేయులు అలియాస్ భాష, అలాగే రెండో ముద్దాయి వచ్చేసి కడప టౌన్ శ్రీనగర్ కాలనీ శ్రీరామ్ నగర్కి చెందిన వల్లెపు ప్రసాద్ అనే అతను 29 ఇయర్స్. వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం నడిమి వంక వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు, ఇవి కడపలో దొంగతనం చేసిన 2 మోటార్ సైకిళ్లను, అలాగే గుత్తి, బుక్కరాయ సముద్రం, అనంతపురం 1 టౌన్ 3 టౌన్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు చేసిన సొత్తు, బంగారు సొత్తును 143 గ్రాములు, అలాగే వెండి 500 గ్రామ్స్ని, టోటల్గా 25 lakhs వర్త్ గల ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తాం. వీళ్ళలో మెయిన్ కురుబ రామాంజనేయులు వచ్చేసి ఇప్పటివరకు గతంలో 10 కేసుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆ 10 కేసుల్లో వచ్చేసి ఇళ్లలో దొంగతనాలు కడప జిల్లాలో, అనంతపురం టౌన్లో, అనంతపురం జిల్లాలో చేయడం జరిగింది. దానిలో ఈ 10 కేసులో అతను ఒక పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు. రెండో అతను వల్లి ప్రసాద్ వచ్చేసి ఈ పామిడిపట్నం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసులో ముద్దాయి ఉన్నారు. వీళ్ళిద్దరూ రీసెంట్గా కడప జైల్లో రిమాండ్ పీరియడ్లో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇద్దరు కలిసి ఈ దొంగతనాలకి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని చేశారు. వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్ ఎలా ఉంటారంటే, ఎవరైతే ఇళ్లలో లాక్ చేసి ఉంటారో ఆ ఇళ్లను ఎంచుకొని నిర్మానుష్యమైన ప్రాంతాలు కూడా ఎన్నుకొని వాడు ఈ దొంగతనాలు చేస్తుంటారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ అయిన జైపాల్ రెడ్డి గారు, రామయ్య గారు, శేషగిర్లు. మెగా 9 ఛానల్ ఇప్పుడు ప్రజాసేవలో మరో ముందడుగు వేస్తోంది. అగ్రవాల్ కంటి హాస్పిటల్, రే ఆప్టికల్స్ భాగస్వామ్యంతో మార్చి 5న అన్నవరం దేవస్థానంలో భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో కూటమి నేతలు వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను చెప్పులతో ప్రదర్శన చేయడం అత్యంత హేయమైన చర్యగా ఖండించారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన దర్శనానికి తహతహలాడుతూ ఎప్పుడు దర్శనం దొరుకుతుందా ఆ ఒక్క క్షణం 2 క్షణాల గురించి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి వేచి ఉండే ప్రఖ్యాత గాయించిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎంత ప్రశాంతత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా ఎవరు వెళ్ళిపోదామన్నా కూడా ఆయన కటాక్షం ఉండాలి ఆయన దర్శనానికి. అంతటి
అంత ప్రపంచాన్ని కాపాడే దేవుడు, నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పదు. అటువంటి కొండ మీద కల్తీ లడ్డూని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. తిరుపతి దేవస్థానం మీద లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతూ ఉంది. తద్వారా హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా వారు అక్రమంగా ధనార్జన కూడా తెరలేపారు అనేటువంటి అంశం మీద మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ మీద కల్తీ జరుగుతుందనేటువంటి అనుమానం వచ్చి ఎన్డీడీబీని నివేదికను కోరటం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారిని ఒక నివేదిక కావాలి, మాకు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక నివేదిక కోరినప్పుడు వారు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక ప్రాథమికంగా ఒక నివేదిక ఇవ్వటం, దాన్ని తీసుకుని మళ్ళీ ఎన్డీఆర్ఐ కూడా నివేదిక ఇమ్మని అడగటం, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కోరటం జరిగింది. తిరుపతి దేవస్థానం మీద లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతూ ఉంది. తద్వారా హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా వారు అక్రమంగా ధనార్జన కూడా తెరలేపారు అనేటువంటి అంశం మీద మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ మీద కల్తీ జరుగుతుందనేటువంటి అనుమానం వచ్చి ఎన్డీడీబీని నివేదికను కోరటం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారిని ఒక నివేదిక కావాలి, మాకు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక నివేదిక కోరినప్పుడు వారు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక ప్రాథమికంగా ఒక నివేదిక ఇవ్వటం, దాన్ని తీసుకుని మళ్ళీ ఎన్డీఆర్ఐ కూడా నివేదిక ఇమ్మని అడగటం, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కోరటం జరిగింది. తిరుపతి దేవస్థానం మీద ఈ రోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వరని చెప్పులేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు, మిగతా పట్టుకున్నారు కదా. దేవుడి మీద భయం, ఆయనకి తెలుసు వెంకటేశ్వర అంటే భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర ఆయన భక్తులు ఆయనకి తెలుసు, ఆయనే పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళు. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే ఏమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే ఏమంటారు, ప్రజలారా ఇది అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది. ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ కింద తల దించుకుని ఉంది. చూడ అమ్మ ఎమ్మెల్సీ బొత్స పట్టుకోలేదు, తోటతిని పట్టుకోలేదు. వాళ్ళకి తెలిసండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికి తెలుసండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి టీటీడీ దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 700 వేద పారాయణదారుల పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం కావాలని నిలిపివేసిందని ఆరోపించారు. నియామక ప్రక్రియలో రిటైర్డ్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని భూమన ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి ₹1,00,000 వసూలు చేశారని విమర్శించారు. టీటీడీ పెద్దలు ఉద్యోగులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరిస్తున్నారని విమర్శించారు. చైర్మన్ బీఆర్ నాయుడు హయాంలో తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వేదపారాయణదారుల ఉద్యోగ నియామకాలు పూర్తిగా సంవత్సరం కాలం పైగా అటకెక్కించి ఆ తరువాత మేము చేసినటువంటి విమర్శలకు జడిసినటువంటి ప్రభుత్వం 4 నెలల క్రితం వేదపారాయణదారులకు ఇంటర్వ్యూస్ నిర్వహించటం జరిగింది. ఆ ఇంటర్వ్యూ జరిపినటువంటి తీరంతా కూడా చాలా వివాదాస్పదంగా
జరగటం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంటర్వ్యూలు పూర్తయి 4 నెలలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవటము, ఆ ఇంటర్వ్యూస్లో ఎంపిక కాబడ్డటువంటి అభ్యర్థుల దగ్గరికి ఆ ఇంటర్వ్యూలలో అబ్జర్వర్గా నియమితుడైనటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కీలక స్థానంలో నియమింపబడ్డటువంటి ఒక రిటైర్డ్ వ్యక్తి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 వసూలు చేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంపిక కాబడ్డామో అని ఈయన వాళ్లకు చెప్పారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. అంటే టీటీడీలో చివరకు వేదం ఘోషించేటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గర కూడా వాళ్ళ జీవనోపాధి కోసమని హైందవ ధర్మాన్ని పరిరక్షించాలన్నటువంటి సదాశయంతో సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రకంగా వాడుకుంటున్నారు అంటే, అవినీతికి వాడుకుంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.